భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రి అయితే ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఉన్న బ్రేక్ దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు. వివిధ రకాలైన హోమాలు కూడా రద్దు చేయడం అయితే జరిగింది. తొలి హోమంతో భవానీ భక్తుల దీక్ష విరమణకి ఎవరైతే భవానీ భక్తులు రాబోతున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి అంతరాలయ దర్శనాలు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు కూడా పూర్తి స్థాయిలో రచించారు. అయితే దాదాపు 5 లక్షల మంది నుంచి 6 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా బస్ స్టాండ్ దగ్గర నుంచి మరోవైపు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 2 మార్గాల ద్వారా భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకోవడానికి పూర్తిగా ఈ రకమైన బారికేడింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి దసరా నవరాత్రులప్పుడు ఎలా అయితే మనకి విజయవాడ వచ్చిన వాళ్ళకి ఎలా అయితే ఐడియా ఉండిద్దో సేమ్ అదే మార్గంలో ఈసారి భవానీ దీక్షల విరమణకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కూడా మొత్తం ఏ బేస్డ్తో క్రౌడ్ మేనేజ్మెంట్తో పాటు చిన్నపిల్లలు ఎవరైనా తప్పిపోయినప్పుడు గతంలో మన దసరా ఉత్సవాలు అప్పుడు ఏ విధంగా అయితే చిన్నపిల్లల చేతికి QR కోడ్తో ఉన్న ట్యాగ్ని ఏర్పాటు చేశారో ప్రస్తుతం అదే విధానాన్ని ఏర్పాటు చేయాలని కూడా అధికార యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మరోవైపు పోలీస్ యంత్రాంగం రెండు కూడా సంయుక్తంగా ఒక భారీ ప్రాజెక్ట్ని చేపట్టడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఉన్న టైం తక్కువ, కేవలం 4 నుంచి 5 రోజులు మాత్రమే 6 లక్షల మంది వరకు వస్తారనే ఉద్దేశంతో ఇప్పటికే పూర్తిగా సర్వాంగ సుందరంగా విజయవాడ మొత్తం విద్యుత్ దీపాలంకరణ కూడా పూర్తయిపోయింది. చూస్తున్నాం మనం. ఇది విఐపీలకు సంబంధించి విఐపీలు ఎవరైనా వస్తే తీసుకున్న ప్రోటోకాల్కి సంబంధించిన లైన్. ఇక్కడ నుంచి పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ నుంచి పూర్తిగా పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఈ మార్గంలో కూడా కొంతమందిని అంటే షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్ల దగ్గర ఎవరైతే నడవలేని వృద్ధులు ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని బస్సులు ఎక్కించుకొని తీసుకొచ్చి ఇక్కడ వదిలి పెడతారు. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ నడిస్తే అక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్లోకి ఎక్కిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి పైనుంచి దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఇరుముడికి సంబంధించి ఇరుముడిలో తీసుకొచ్చే బియ్యాన్ని ఈసారి అన్నదానానికి ఉపయోగించాలని కూడా ప్రధానంగా అధికార యంత్రాంగం నిర్ణయం అయితే తీసుకుంది. కార్యనిర్వాహక సంఘానికి సంబంధించి విజయవాడ బోర్డుకి సంబంధించి ఈసారి ఫస్ట్ దర్శనం ముందుగా అక్కడ విజయవాడలో బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడ నుంచి నేరుగా క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. క్యూ లైన్ దగ్గర నుంచి వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఆ వినాయకుడు టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ తాత్కాలిక షెల్టర్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా మార్నింగ్ వచ్చిన ఫ్రెష్ అప్ అవ్వాలన్నా కానీ నదిలో స్నానాలు చేసి బయటకు వచ్చి మళ్ళీ పూజ చేసుకోవడానికి వీలుగా అక్కడ తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. స్త్రీలకు సంబంధించి బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక క్యాబిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి క్యూ లైన్లో నేరుగా అక్కడ నుంచి దాని అనుసంధానమైన క్యూ లైన్ అటు నుంచి వరుసగా వచ్చేసి 5 కిలోమీటర్ల మేర కొండెక్కాలనుకునే వారికి డైరెక్ట్గా ఘాట్ రోడ్డు అనుసంధానం చేస్తూ కొండపైకి క్యూ లైన్ ఏర్పాటు చేశారు. లేని పక్షంలో ఎవరైతే వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అక్కడ నుంచి ఉచిత బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉచిత బస్సు ఎక్కితే ఇక్కడ వరకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి అయితే మాక్సిమం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తుడు 2-3 గంటలు దర్శనం చేసుకుని ఈజీగా బయటికి వచ్చేలాగా ఈ ప్రణాళిక అయితే రచించడం జరిగింది. వీటితో పాటుగా ఇటీవల తొక్కిసలాట ఘటనలో కలవర పెడుతున్న నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ పాయింట్లు ఎక్కడికక్కడ రెడీ చేయడం జరిగింది. ప్రతి 100 మీటర్లకి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ని పెట్టారు. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ వద్ద వైద్య శాఖకు సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు అయితే అక్కడ డ్యూటీలో ఉంచడం జరుగుతుంది. వీళ్ళతో పాటు క్యూ లైన్లో ఉండే భక్తులకు సంబంధించి మజ్జిగ ప్యాకెట్లతో పాటు వీళ్ళు దీక్షలో ఉంటారు కాబట్టి ఏది పడితే అది తినలేరు కాబట్టి మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు లేదంటే పండ్లు ఏదైనా తొందరగా ఎనర్జీ ఇచ్చే పండ్లు సంబంధించి చేసుకోవడానికి పూర్తిగా ఈ రకమైన ఏర్పాటు అయితే శుక్రవారం ఉదయం నుంచి 5 రోజుల పాటు అంటే 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు పూర్తిగా భవానీ దీక్షలకు సంబంధించి విరమణ ప్రక్రియ అయితే ఉండబోతుంది. ఈ విరమణ ప్రక్రియకు సంబంధించి నదిలో వదిలే బట్టలు కూడా ఎప్పటికప్పుడు పిక్ చేసుకునే విధంగా ఈ మధ్య శబరిమలలో మనం చూసాం అమీబా వైరస్ కూడా కంగారు పెట్టిన తరుణంలో ఇక నుంచి అలాంటిది ఏమి జరగకుండా ఉండేందుకు వాటర్ కూడా ప్యూరిఫై చేయడం జరిగింది. ఉన్న వాటర్ని ఇప్పుడే ఈ రోజు ఉదయం నుంచి కొంతమేర రిలీజ్ చేసే ప్రక్రియను కూడా అధికారులు అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇవి ఇంద్రకీలాద్రి వద్ద ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి, 1 ఇండియా న్యూస్, విజయవాడ.